నిహారిక కొనిదేల గారు, నేను ఈ స్టేజ్ మీద మాట్లాడాలనుకున్న ఫస్ట్ పదం. నా పేరు మాన్సా అండ్ ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. డైరెక్టర్ అవుదామని వచ్చాను అండ్ షీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ మీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అస్సలు ఒక్క డౌట్ కూడా పెట్టుకోకుండా షీఈస్ లైక్, ఐ డోంట్ నో ఎందుకో కానీ ఫ్రమ్ డే వన్ షీ బిలీవ్డ్ ఇన్ మీ. సో థ్యాంక్ యూ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. And she knows what I went through. So yeah, and ఈ ప్రాజెక్ట్లో మమ్మల్ని గైడ్ చేయడానికి నిహారిక గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో మమ్మల్ని అసోసియేట్ చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ నరేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ అస్ సో మచ్, అండ్ తులసి మ్యామ్, రమేష్ సార్ ఫర్ బీయింగ్ వెరీ సపోర్టివ్, అండ్ I thank everyone. సో మేము ఇక్కడ ఉన్నాము అని అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ నిహారిక గారు అండ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. దట్స్ ఆల్ ఇన్ మై మైండ్ రైట్ నౌ. నాకు ఇంకా ఏం కూడా గుర్తు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అఫ్ కోర్స్ ఆఫ్టర్ నిహారిక గారు ఇస్ మహేష్, మా అమ్మ నాన్న, మా అన్నయ్య యశు, గాయత్రి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you Varun Tej sir for being here. And I am Mansa, I am from Srikakulam, and because of Niharika garu I am here. And nalanti chaala kottamandi industry ki related lekunda oka aspiration tho vache vallu kachithanga chaala mandi untaru. From Pink Elephant Pictures and from Niharika garu, she creates opportunities. And thank you so much. Sangeet bro, I'm so sorry. I was just dazed. Sangeet, he's the main lifeline of the project and also our entire team. He's a great performer. You'll love him. We all love you. I'm so sorry. I was just dazed. Thank you for being a part of, very important part of this project. And also Simran, you guys know me. I'm very, thank you. Thank you. Niharika garu, again, నేను ఈ స్టేజ్ మీద కూడా చెప్పాలనుకున్న ఫస్ట్ పేరు. షీజ్ ఆర్ లక్కీ చామ్. ఎందుకంటే నేను ఒక చిన్న రీసెర్చ్ చేసి ఒక చిన్నది కనుక్కున్నాను అనమాట. ఎవ్రీ డైరెక్టర్ హూ వర్క్స్ విత్ పింక్ ఎలిఫెంట్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎస్పెషల్లీ, ఆ ప్రాజెక్ట్ అవ్వగానే ఇమ్మీడియట్లీ ఒక ఫీచర్ ఫిల్మ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. మహేష్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశాడు, అండ్ దెన్ హీఈస్ నౌ మేకింగ్ ఇట్లో అర్జున. నేను కూడా అంతే, బెంచ్ లైఫ్ తర్వాత ఈ న్యూ ఖచ్చితంగా నాకు కూడా అది వస్తుంది అని చెప్పి. అండ్ ఇట్ హ్యాపెండ్ విత్ రాకాస. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. నేను చెప్దాం అనుకున్నంత మహేష్ చెప్పేశాడు. సో ఈ స్టేజే కాదు, మేము వేరే ఏ స్టేజ్ మీద ఉన్నా ఇట్స్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్. ఎవ్రీ డే ఐ ఆల్వేస్ న్యూ నిహారిక గారు నా వెనక ఉంటారు అని. సారీ, ఐ వుడ్ హ్యావ్ మేడ్ ఎక్కడో కొంచెం టఫ్ అయి ఉంటుంది నాతో వర్క్ చేయడం అప్పుడప్పుడు, బట్ ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈస్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరిది ఐఎమ్ షూర్ ఇది సెకండ్ సినిమా నుంచి మోర్ దాన్ వన్ సినిమా అండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్, సో దిస్ ఈజ్ వెరీ స్పెషల్. అండ్ యాజ్ ఎ డైరెక్టర్ ఈ సినిమాతో నా ప్రొడ్యూసర్ హ్యాపీ, నా యాక్టర్స్ హ్యాపీ, Zee Studios, one of the producers, is also happy, and especially all my distributors are very happy andi. And that is the biggest reward I can ask for. And audience response chusaka inka ekku happy anpichindi. And on this note, Sangeet ki Niharika gariki nenu chaala saal thanks cheptune unnanu. ikkada ippardaka Somu character ni daachipettamandi, ఎందుకంటే అది చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలండి. అండ్ ఇట్ పెయిడ్ ఆఫ్. థియేటర్స్లో కిషోర్ గారు రాగానే అందరూ అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా గట్టిగా అరిచి చాలా గోల్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ సార్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ రాకాస్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ స్పెషల్ ఫర్ అస్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై కాస్ట్ అండ్ ఎస్పెషల్లీ సీను సార్ ఫర్ గివింగ్ ఆల్ హిస్ 100%. ఆయన చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా, ఎక్స్ట్రీమ్ అంటే వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, నైట్ షూట్స్ అవ్వచ్చు, అలాంటి కండిషన్స్లో కూడా మాకు చాలా కోఆపరేట్ చేసి వర్క్ చేశారు సీను సార్. రియలీ రియలీ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సీను అయ్యో నేను అలా సీను గారు ఎన్నున్నా వస్తారండి షూట్కి, అది మాత్రం పక్క. ఐ మీన్
వెదర్ కండిషన్ సార్. అంటే అన్ని ఉన్నాయనే కదా మీరు చెప్పారు ఇప్పుడు. అయ్యో మీరు అందరూ తప్పుగా తీసుకుంటున్నారండి ఇదంతా. లేదండి నాకు ఆవిడ మైక్ ఇటు తిప్పి అన్నది నాకు వినిపించేసింది, కానీ నేను చెప్పానా చెప్పండి, చెప్పలేదు. ఎంత మంచిదాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సీను సార్. నా నెక్స్ట్ సినిమాలో కూడా ఖచ్చితంగా సీను సార్, కిషోర్ సార్ ఆపర్చునిటీ ఇస్తే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అండి. అండ్ కమింగ్ టు మై టెక్నీషియన్స్, అన్వర్ అలీ, హీఈస్ అ వెరీ వెరీ బిగ్ సపోర్ట్. ఏ టైంలో ఎక్కడైనా చిన్న ప్రాబ్లం వచ్చిందన్నా 3 అవని 4 అవని వెళ్ళిపోతూనే ఉంటారు. అలా వెళ్తూ ఒకసారి పడ్డారు కూడా పాపం. ఎక్కడికి అని అడుగుతున్నారు ఆయన. నా మనసు ఇప్పుడు నన్ను చెప్పనివ్వరా ఎవరు ఇవాళ? లేదు, ప్లీజ్ గైస్, చెప్పండి. చెప్పకపోతే చెప్పలేదు అంటున్నారు, చెప్తే చెప్పొద్దు అంటున్నారు. మీరు అన్నీ చెప్పేస్తున్నారు, అది ప్రాబ్లం. చెప్పండి. అవునా? మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ మూవీకి నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది సంగీత్ శోభన్. థ్యాంక్ యూ సంగీత్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఆల్వేస్ బీయింగ్ మై స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సుమ గారు ఫర్ హోస్టింగ్ దిస్ ఈవెంట్. చాలామంది అడగమని చెప్పారు, మీకు షామిలి ఏమవుతారు? ఏమవ్వరండి. ఎందుకు ఏమవ్వరు? ఈ సినిమా హిట్ అయిన తర్వాత ప్రేక్షకురాలు అవుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.